ఫస్ట్ క్వశ్చన్ ద డాష్ డాక్ట్రైన్. ఏ కానీ యాన్ కానీ దా కానీ ఎప్పుడు వచ్చినా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ యాన్ ఆర్ ద. ఈ డెఫినెట్ ఆర్టికల్ ఎప్పుడు వచ్చినా దాని తర్వాత కంపల్సరీ నౌన్ ఉండాల్సిందే. సమ్ టైమ్స్ వి టేక్ ద హెల్ప్ ఆఫ్ అడ్జెక్టివ్. నౌన్ కంపల్సరీ, అడ్జెక్టివ్ ఆప్షనల్. అడ్జెక్టివ్ ఓన్లీ అడ్జెక్టివ్ ఎగ్జిస్ట్ అవ్వదు, అడ్జెక్టివ్ తో పాటు నౌన్ కూడా ఉండాలి, ఎందుకంటే అడ్జెక్టివ్ క్వాలిఫైస్ నౌన్. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ అ బాయ్ అంటున్నాడు, బాయ్ ఈజ్ ద నౌన్. ఇంకేదైనా యాడ్ చేయొచ్చు అంటే హీ ఈజ్ అ గుడ్ బాయ్, ఈజ్ ఎ గుడ్ డాక్టర్, లైక్ దిస్. హియర్ అడ్జెక్టివ్ నౌన్. ఇన్ ద సేమ్ వే డాక్ట్రిన్ అనేది నౌన్, ఇక్కడ ఇది ఆర్టికల్. సో ఆర్టికల్ నౌన్ వచ్చిందంటే నాకు మిడిల్లో ఏం కావాలి, అడ్జెక్టివ్ రావాలి. ఆప్షన్స్ చూసుకుంటే కనుక ఎస్ఐఎస్, ప్రోగ్నోసిస్. ప్రోగ్నోసిస్ అంటే డయాగ్నోసిస్ లాగా. ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఫస్ట్ టెస్ట్లు రాయడం జరుగుతుంది, స్కానింగ్ టెస్ట్లు, ఈ స్కానింగ్ తర్వాత ఆ స్కానింగ్ అని ముందే ప్రోటోకాల్ చెప్పేది, షెడ్యూల్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రోగ్నోసిస్ అంటాం. ఇట్ ఈస్ అ నౌన్, నాట్ పాసిబుల్. ప్రాగ్మాటిక్ అంటే ప్రాక్టికల్, అడ్జెక్టివ్, పాసిబుల్. పర్సీవ్డ్, పర్సీవ్ మీన్స్ రియలైజేషన్, రియలైజ్ అవ్వడం, ఒక విషయాన్ని తెలుసుకోవడం, రియలైజ్ అవ్వడం అయ్యే ఛాన్స్ ఉంది. పార్చ్డ్ అంటే డ్రై. సమ్మర్, డ్యూరింగ్ సమ్మర్ వాట్ హ్యాపెన్స్, అవర్ మౌత్ గెట్స్ పార్చ్డ్. అలానే కొన్ని ఏరియాస్ ల్యాండ్ కూడా పార్చ్డ్ అయి ఉంటుంది, డ్రై. సో ద డ్రై డాక్ట్రిన్. డాక్ట్రిన్, డాక్ట్రిన్ అంటే సెట్ ఆఫ్ బిలీఫ్స్. సో ద డ్రై డాక్ట్రిన్ నాట్ పాసిబుల్. ప్లేగరిజం, లాస్ట్ వన్. ప్లేగరిజం అంటే లిటరరీ థెఫ్ట్ అంటాం. సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ చూసే ఉంటారు మీరు, మా స్టోరీ కొట్టేశారు, లేదంటే మా డైలాగులు కొట్టేశారు, మా ట్యాగ్ లైన్ కొట్టేశారు. ఇలా ఐడియాస్ని స్టీల్ చేయడం కానీ, వర్డ్స్ని స్టీల్ చేయడం కానీ, స్టోరీస్ని స్టీల్ చేసేదాన్ని ప్లేగరిజం అంటే. ఇఫ్ ఎ వర్డ్ ఈజ్ ఎండింగ్ విత్ ఐఎస్ఎం, అది కూడా నౌన్ అవుతుంది. సో ఇది కూడా పాసిబుల్ కాదు. సో ఆన్సర్ కెన్ బి సెకండ్ వన్ ఆర్ థర్డ్ వన్, ద ప్రాగ్మాటిక్ డాక్ట్రిన్ ఆర్ పర్సీవ్డ్ డాక్ట్రిన్. Both are okay. The pragmatic doctrine of truth, the perceived doctrine of truth. Next చూసుకుంటే కనుక the parable. Parable means story. The parable of the three rings is the epitome. Epitome means a good example. A good example is called parable. I'm sorry, epitome. The parable of the three rings is the epitome of the dash position. ఇక్కడ కూడా సేమ్, ఆర్టికల్, పొజిషన్, నౌన్. నాకు రావాల్సింది ఏంటి ఇక్కడ మధ్యలో, అడ్జెక్టివ్ రావాలి. ద డాష్ పొజిషన్, ద ప్రాక్టికల్ పొజిషన్, ద రియలైజ్డ్ పొజిషన్. రియలైజ్డ్ పొజిషన్ ఉండదు. సో ఆన్సర్ ఈస్ ప్రాగ్మాటిక్. ప్రాగ్మాటిక్ పొజిషన్ ఆర్ ప్రాక్టికల్ పొజిషన్. A dash sample of doctors from around the country were selected for the study. A sudden sample of doctors. Sample of doctors ని సడన్ చెప్పలేం. బ్లాంక్ ముందు ఏ ఇచ్చాడు, కానీ ఇమీడియట్ రావాలంటే యాన్ ఇమీడియట్ రావాలి, కాబట్టి సెకండ్ వన్ రాంగ్. యాక్చువల్ రావాలన్నా కూడా యాన్ యాక్చువల్ రావాలి, నాట్ పాసిబుల్. ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ డాక్టర్స్, మేబీ. ఏ షాకింగ్ శాంపుల్, నాట్ షూర్. సెకండ్ చూసుకుంటే కనుక జిఆర్బీస్ అపియర్ సీమింగ్లీ ఎట్, దే అపియర్ సీమింగ్లీ ఎట్ ర్యాండమ్, ఎట్ షాకింగ్. సో ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్. దే అపియర్ సీమింగ్లీ ఎట్ ర్యాండమ్ ఇన్ ద యూనివర్స్. ర్యాండమ్గా కనబడుతుంటాయి యూనివర్స్లో. అలానే ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ డాక్టర్స్. ర్యాండమ్ మీన్స్ ఇర్రెగ్యులర్, నాట్ సెలెక్టెడ్ అండ్ నాట్ సీక్వెన్స్ వైజ్, ఇట్ ఈస్ ఇర్రెగ్యులర్. I have attached a PDF file of my dash Vitae. Easy one. Biodata Vitae? No. Image Vitae? No. Reputation Vitae రాదు. Rapo అంటే డిస్కషన్, బాండేజ్, క్లోజ్నెస్, ఇంటిమసీ అంటాం. ఆర్ కరికులం విటే. కరికులం విటే అయ్యే ఛాన్స్ ఉంది. కరికులం విటే అంటాం మనం. దే హ్యావ్ అ వెరీ గుడ్ డాష్ అట్ ద యూనివర్సిటీ. బయోడేటా హ్యూమన్ బీయింగ్ వాడతాం, యూనివర్సిటీకి ఉండదు. దే హ్యావ్ వెరీ గుడ్ ఇమేజ్ అట్ ద యూనివర్సిటీ. దే హ్యావ్ గుడ్ రెప్యుటేషన్. ర్యాపో, కరికులం. సో రెండు బ్లాంక్ లో సెట్ అయ్యేది ఏంటి అంటే ఫిఫ్త్ వన్, కరికులం విట్టే, కరికులం ఎట్ దట్ యూనివర్సిటీ. మామ్ ఆల్వేస్ డాష్ మీ ఫర్ మేకింగ్ ఎ ఫస్. ఫస్ అంటే ఇష్యూ, గోలా. మామ్ ఎప్పుడు కూడా నన్ను ఏమో అనేదన్నమాట. ఎందుకు, నేను ఫస్ట్ చేస్తున్నాను, దేనికోసం, ఐ డ్రాప్స్ కోసం నేను ఫస్ట్ చేస్తున్నానని నన్ను మా మామ ఏమో అనేది. మాక్ అంటే టీస్,
మామ్ టీస్ చేయదు, ఎక్కువ సిస్టర్ టీస్ చేస్తుంది, నాట్ షూర్. చైడెడ్. చైల్డ్ మీన్స్ వార్నింగ్ ఆర్ స్కోల్డింగ్. అయ్యే ఛాన్స్ ఉంది, నన్ను స్కోల్డ్ తిట్టింది లేదా వార్న్ చేసింది. ఎగ్జాస్పరేటెడ్ మీన్స్ అనాయిడ్, ఇరిటేట్ చేసింది మేబీ. మామ్ ఆల్వేస్ బీటన్ ఇస్ V3. సో డైరెక్ట్లీ ఇక్కడ V3 రాదు. V3 రావాలంటే మనకి ఏముండాలి, హ్యావ్ ఫామ్ ఉండాలి. హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ తర్వాతనే V3 వస్తుంది. లేదా ప్యాసివ్ వాయిస్ లో ఈజ్ ఎంఆర్ వాజ్ వర్ తర్వాత ఉండదు. కానీ ఇక్కడ మామే ఉంది, సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్ గా V3 రాదు. సో ఫోర్త్ వన్ నాట్ పాసిబుల్. అండ్ ద ఫిఫ్త్ వన్ రిడిక్యూల్. రిడిక్యూల్ అంటే హేళన చేయడం. సో మామ్ హేళన చేసింది, నాట్ షూర్. సో సెకండ్ వన్ కానీ థర్డ్ కానీ ఫిఫ్త్ కానీ చూద్దాం. Second blank option, second question of blank. In its October monthly report, the bank once again dash Eurozone governments. Bank ఏం చేసింది, Eurozone governments ని టీజ్ చేసింది. బ్యాంకులు టీజ్ చేయవు. వార్న్ చేసింది, ఎస్. ఇరిటేట్ చేస్తే బ్యాంక్ వేరే వాళ్ళని ఇరిటేట్ చేస్తుంది, నాట్ షూర్. రిడిక్యూల్, హేళన, నో. ఆన్సర్ మోర్ సూటబుల్ వన్ ఇస్ దిస్, చైడెడ్. మందలించడం అని చెప్పుకోవచ్చు. Man is a hopeless dash to himself. Man is a hopeless enigma. Enigma ante mystery. Maybe. Man is a hopeless stigma. Stigma ante shame. Man is a hopeless shame to himself. May or may not be. Man is a hopeless stamina. Stamina physical health kosam vaadtamu. Not sure. Man is a hopeless prototype. Prototype ante new type. Man is a hopeless example to himself, maybe. So first అయ్యే ఛాన్స్ ఉంది, ఫిఫ్త్ అయ్యే ఛాన్స్ ఉంది. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ద క్రౌడ్స్ ఆఫ్ ఎపిక్యూరియన్స్. ఎపిక్యూరియన్ అంటే ఫుడ్ లవర్స్, భోజన ప్రియులు. దే లవ్ ఈటింగ్ ఫుడ్. So the crowds of Epicureans were standing. They were a standing enigma, yes. They were a standing shame, no. They were a standing example, standing new type. Answer is 1. They were a standing enigma. Now, question 6th. A sentence is given, it is divided into 5 parts, out of which one part has the error. And delete that error containing part and we need to tell the order. So delete ఆ ఎర్రర్ కలిగి ఉన్న పార్ట్ ని పక్కకు పెట్టేసి మిగతా ఆర్డర్ పెట్టేసేయాలి. Time magazine dedicated its person of the year. Time magazine dedicated its person of the year. I guess no problem in this. Person of the year cover to women who broke the silence surrounding the pervasiveness. Pervasiveness and spreading. Pervasiveness of sexually harassment. Now here we can find the error. Sexually harassment. ఒక వర్డ్ MENTతో ఎండ్ అయింది అనుకోండి, అది నౌన్ అంటాం. సో నౌన్ కి పార్ట్నర్ ఏంటి, ఇందాకనే మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం. నౌన్ కి పార్ట్నర్ ఆల్వేస్ అడ్జెక్టివ్, ఎందుకంటే అడ్జెక్టివే నౌన్ కానీ ప్రొనౌన్ క్వాలిటీ తెలుపుతుంది. కాబట్టి ఇక్కడ సెక్షువల్లీ హరాస్మెంట్ అన్నాడు. సెక్షువల్లీ వర్డ్ LYతో ఎండ్ అయిందంటే అది అడ్వర్బ్. సో అడ్వర్బ్ నౌన్ కి పార్ట్నర్ కాదు, అడ్వర్బ్ వర్బ్ పార్ట్నర్ అవుతుంది. అడ్వర్బ్ క్వాలిఫైస్ వర్బ్, అడ్జెక్టివ్ క్వాలిఫైస్ నౌన్. కాబట్టి ఇక్కడ LY డెలిట్ చేస్తే సరిపోతుంది. పర్వేసివ్నెస్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఉండాలి, డెలిట్ LY. సో ఈ పార్ట్ రాంగ్, అంటే D పార్ట్ రాంగ్. D తీసేస్తే ఏమవుతుంది, ABCE. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్. Question 7th. These experiences have an insidious effect on women's lives and ability to participation in educational work and social activities. మనకి ఇక్కడ ఎర్రర్ అని చెప్పుకోవచ్చు. ఎబిలిటీ టు పార్టిసిపేట్ రావాలి, పార్టిసిపేషన్ కాదు. సో C తీసేస్తే ABDE చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్. What mattered to them was that Lenin had inspired the Communist Party of India, Marx-led government in that the northeast state which have unseated after an unbroken 25 years of red rule. అయితే మనం ఈ పార్ట్లో చూసుకుంటే కనుక హ్యావ్ అనడం జరిగింది. ఇక్కడ హ్యావ్ అంటే ఏంటి, ప్లూరల్ ఏది మెన్షన్ చేశాడు, నార్త్ ఈస్టర్న్ స్టేట్ విచ్ హ్యావ్ రాదు, నార్త్ ఈస్టర్న్ స్టేట్ విచ్ హ్యాజ్ ఏ వస్తుంది. అంతకంటే ముందు చూసుకుంటే కనుక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
Marxist-led government in that northeastern state which has. So akkada singular, ikkada singular. So have rather has vastundi. So we need to delete E. E delete cheste em avutundi? A, B, C, D. One is the answer. The new chief minister too deserves appreciation for his expression of disapproval. Those who said things that seem to explain away that Dhaka will be hopefully be sobered by the Prime Minister admonition. According to the original, this particular sentence is taken from the Hindu paper only. But according to the original paper, there is no error. But if we can see here, error is there. Dhaka will be hopefully be sobered. 2 times B is not needed. 2 times they've given B. So Dhaka will be, here B is enough. 1 B is enough. So D delete cheste A, B, E. I guess D delete chese chance ledu. Manaki ikkada options lo kuda ledu. So we can take 5. 5 తీసేసుకోండి. None of this. It says to presidents and governors what they should or should not do, how they should and should not act, when scrutinized results to see who should be called to form governments. Scrutinized అంటే careful examined అంటాము, బాగా పరీక్షించిన దానికి స్క్రూటనైజ్డ్ అంటాము. వెన్ స్క్రూటనైజ్డ్ రిజల్ట్స్ టు సీ, రిజల్ట్స్ చూడడం కాదు, రిజల్ట్స్ చూడబడ్డాయి అని ప్యాసివ్ లో ఉండాలి. వెన్ స్క్రూటనైజ్డ్ రిజల్ట్స్ ఆర్ సీన్. ఎర్రర్ ఈజ్ ఇన్ అగైన్ డి. ABC is the answer. Close test. Mr. Chamberlain had come to get gift to 35 million pounds from South Africa and to win the hearts of Englishmen and Boers. So he gave a dash shoulder. He gave a dash shoulder. Shoulder అనేది noun and a అనేది ఆర్టికల్. ఇందాక నేను చెప్పిన ఆర్టికల్ ప్రతిసారి వర్తిస్తుంది. ఏ అందా ఎప్పుడు వచ్చినా కానీ అడ్జెక్టివ్ నౌన్ ఉండాలి లేదా ఓన్లీ నౌన్ ఉండాలి. సో నౌన్ ఇవ్వడం జరిగింది, బ్లాక్ లో నాకు కావాల్సింది ఏంటి, అడ్జెక్టివ్ రావాలి. ఏ డాష్ షోల్డర్ టు ద ఇండియన్ డెప్యుటేషన్. ఏ కోల్డ్ షోల్డర్ మేబీ, ఏ కూల్ షోల్డర్ మేబీ, ఏ హాట్ షోల్డర్ మేబీ, ఏ వార్మ్ షోల్డర్ మేబీ, ఏ లెఫ్ట్ షోల్డర్ మేబీ. ఇది తప్పించి గ్రామటికల్లీ అన్ని పాసిబులే. కానీ మనకి ఒక ఈడియం ఉంది, అదేంటి అంటే give somebody a cold shoulder. This is an idiom. Give somebody, SB అంటే somebody, give somebody a cold shoulder అంటే ఇగ్నోర్ చేయడం, పట్టించుకోకపోవడం. సో పట్టించుకోకపోవడం దాన్ని give somebody cold shoulder అంటాం, ఇగ్నోర్. ఆన్సర్ ఇస్ 1. give somebody cold shoulder. Next one. So he gave a cold shoulder to the Indian deputation. Indian deputation కి అతను చంబర్లేన్ అనే ఆయన పట్టించుకోలేదు అనమాట, ఇగ్నోర్ చేశాడు. He said, అతను ఏమన్నాడంటే, that the imperial government has little control over self-governing colonies. Self-governing colonies మీద కొద్దిగానే కంట్రోల్ ఉంటుందంటే ఎక్కువ కంట్రోల్ ఉండదంట. యువర్ గ్రీవియన్సెస్ సీమ్ టు బి జెన్యూన్. మీకుండే ప్రాబ్లమ్స్ జెన్యూన్ గానే ఉన్నాయి, కంప్లైంట్స్ జెన్యూన్ గానే ఉన్నాయి. ఐ షల్ డూ వాట్ ఐ క్యాన్ బట్ యూ మస్ట్ ట్రై యువర్ డాష్. నేను చేయాల్సింది నేను చేస్తాను, కానీ మీరు కూడా చేయాల్సింది మీరు చేయండి. బట్ యూ మస్ట్ ట్రై యువర్ డాష్ టు ప్లకేట్ ద యూరోపియన్స్. ప్లకేట్ అంటే కామ్, సూత్, శాంతింపజేయడం. సో టు ప్లకేట్ ద యూరోపియన్స్ యూ మస్ట్ ట్రై యువర్ డాష్. యూ మస్ట్ ట్రై యువర్ హార్డ్ ఉండదు. యూ మస్ట్ ట్రై యువర్ బెస్ట్, ఎస్. యూ మస్ట్ ట్రై యువర్ లీస్ట్, తక్కువ చేయండి, నో. యూ మస్ట్ ట్రై యువర్ హేట్. ఆన్సర్ ఇస్ సెకండ్ వన్, యూ మస్ట్ ట్రై యువర్ బెస్ట్. నేను చేయాల్సింది నేను చేస్తాను, మీరు చేయాల్సిన బెస్ట్ మీరు చేయండి. వాళ్ళని ప్లకేట్ చేయడానికి, సూత్ చేయడానికి. టు ప్లకేట్ ద యూరోపియన్స్. ఇఫ్ యూ విష్ టు లివ్ ఇన్ దేర్ మిడ్స్ట్, వాళ్ళలో మీరు ఉండాలి, వాళ్ళతో కలిసి ఉండాలంటే వాళ్ళని శాంతింపజేయండి. ద రిప్లై కాస్ట్ చిల్ ఓవర్ ద మెంబర్స్ ఆఫ్ ద డాష్. మొత్తానికి ఆ రిప్లై ఏదైతే ఉందో, చాంబర్లిన్ చెప్పింది మీ పని మీరు చేయండి, నేను చేయాల్సింది నేను చేస్తాను. రిప్లై ఏదైతే ఉందో ఇట్ కాస్ట్ చిల్ ఓవర్ ద మెంబర్స్ ఆఫ్ ద డాష్. మళ్ళీ దా ఇచ్చాడు, దా డాష్. డాష్ నాకు కావాల్సింది ఏంటి, ఇక్కడ ఓన్లీ నౌనే కావాలి, తర్వాత ఫుల్ స్టాప్ ఉంది, ఐ వాజ్ అన్నాడు కాబట్టి ద డాష్.
మెంబర్స్ ఆఫ్ ద డాష్, మెంబర్స్ ఆఫ్ ద రెప్యుటేషన్, రెప్యుటేషన్ అంటే రెస్పెక్ట్, మెంబర్స్ ఆఫ్ ద క్రౌడ్ కాదు, మెంబర్స్ ఆఫ్ ద డెలిగేట్ మేబీ, మెంబర్స్ ఆఫ్ ద లీడర్, మెంబర్స్ ఆఫ్ ద డెప్యుటేషన్. ఆల్రెడీ మనకు మెన్షన్ చేశాడు ఏమని ఇక్కడ, ఇండియన్ డెప్యుటేషన్ షోల్డర్ ఇచ్చాడు. కాబట్టి ఆ ఆన్సర్ ఏదైతే చెప్పాడో అతను, నేను చేయాల్సింది నేను చేస్తాను, మీరు చేయాల్సింది మీరు చేయండి, కాబట్టి ఎవరికి చెప్పాడు అది, ఇక్కడ కూడా డెప్యుటేషన్ రావాలి. సో మెంబర్స్ ఆఫ్ ద డెప్యుటేషన్, 5 ఇస్ ద ఆన్సర్. ఐ వాజ్ ఆల్సో డిసప్పాయింటెడ్, అతని ఆన్సర్ వల్ల నేను కూడా డిసప్పాయింట్ అయినా అని చెప్పడం జరిగింది. It was an eye-opener for us all, and I saw that we should start with our work do now. I dashed the situation to my colleagues. సో మొత్తానికి నేను డిసప్పాయింట్ అయినప్పటికీ అది ఐ ఓపెనరే, నేను చేయాల్సి వస్తుంది ఇప్పుడు. అయితే ఐ డాష్ ద సిచ్యువేషన్ టు మై కలీగ్స్, ఏం చేశాను, ఐ ఎక్స్ప్రెస్ ద సిచ్యువేషన్ టు మై కలీగ్స్. ఎక్స్ప్రెస్ వచ్చినప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ తీసుకుంటాం, ఐ ఎక్స్ప్రెస్డ్ మై సెల్ఫ్ అని రావాలి, కానీ ఇక్కడ సిచ్యువేషనే ఉంది, ఇది రాదు. I said the situation to my colleagues, not sure, said to తీసుకుంటాం. Explain situation maybe. Exclaim, ఆశ్చర్యపోవడం, not sure. Deny, answer is 3. I explained the situation to my colleagues. మొత్తానికి ఆ సిచ్యువేషన్ colleagues కి ఎక్స్ప్లెయిన్ చేశాను. As a matter of fact, there was nothing wrong about Mr. Chamberlain's reply. యాక్చువల్లీ అయితే చాంబర్లైన్ ఏదైతే రిప్లై ఇచ్చాడో అందులో ఏమీ రాంగ్ లేదు. ఇట్ వాజ్ వెల్ దట్ హీ డిడ్ నాట్ మిన్స్ డాష్. అతను హీ డిడ్ నాట్ మిన్స్, ఇది కూడా ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్. మిన్స్ లెక్చర్స్, మిన్స్ మ్యాటర్ మేబీ, మిన్స్ టాపిక్, మిన్స్ వర్డ్స్, మిన్స్ డేస్. మిన్స్ ద మ్యాటర్స్, మిన్స్ ద వర్డ్స్ అంటాం. అంటే మాటలు తినేయడం, అంటే డొంక తిరుగుడుగా మాట్లాడకుండా ఉండేదాన్ని మిన్స్ ద మ్యాటర్స్. హీ డిడ్ నాట్ మిన్స్ ద మ్యాటర్స్ అంటే నాంచుకుంటూ చెప్పలేదు, డైరెక్ట్ గా కుండ బదులు కొట్టేసినట్టు చెప్పాడు. సో యాక్చువల్లీ ప్లూరల్ తీసుకోవాలి, మిన్స్ వచ్చినట్టు మిన్స్ ద మ్యాటర్స్ కానీ మిన్స్ ద వర్డ్స్ కానీ రావాలి. రెండో వస్తుంది కానీ ఇది సింగులర్ లో ఉంది, ఇలా తీసుకోవాలి ఎక్స్ప్రెషన్, మిన్స్ ద వర్డ్స్. హీ డిడ్ నాట్ మిన్స్ ద వర్డ్స్. హీ హ్యాడ్ బ్రాట్ హోమ్ టు అస్ ఇన్ ఎ రాదర్ జెంటల్ వే ద రూల్ ఆఫ్ మైట్ బీయింగ్ డాష్. అతను కొంచెం జెంటల్ గానే తీసుకొచ్చాడు ఆ మాటని. ద రూల్ ఆఫ్ మైట్ బీయింగ్ రాంగ్. మైట్ అంటే కరేజ్, మైట్ బీయింగ్ రైట్, ఎస్. ఆర్ఐటి అంటే రిచువల్, కట్టుబాట్లు, ఆనువాయితీ అంటాము, ఇది సూటబుల్ కాదు. బ్రైట్, వీక్, నెగిటివ్ కాదు. ఆన్సర్ 2 కానీ 4 కానీ. అతని రిప్లై ఎలా ఉంది అంటే దొంగ తిరుగుడుగా కాకుండా స్ట్రైట్ గా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం జరిగింది. అండ్ ఎటువంటి రూల్, జెంటిల్ వేగా చెప్పడం జరిగింది. ద రూల్ ఆఫ్ మైట్ బీయింగ్ రైట్, మైట్ బీయింగ్ రైట్. ఆన్సర్ ఈజ్ మైట్ అంటే కరేజ్ బీయింగ్ రైట్, ధైర్యంగా ఉండడమే కరెక్ట్ అని చెప్పడం జరిగింది. ఆర్ ద లా ఆఫ్ ద స్వార్డ్, బట్ స్వార్డ్ వి హ్యాడ్ నన్, వి డాష్ హ్యాడ్ ద నర్వ్. వి సబ్జెక్ట్ ఉంది, హ్యాడ్ వర్బ్ ఉంది. సో వర్బ్ కి పార్ట్నర్ ఏంటి, వర్బ్ కి పార్ట్నర్ అడ్వర్బ్. నాకు ఇక్కడ కావాల్సింది అడ్వర్బ్ కావాలి. వి హార్డ్లీ హ్యాడ్ ద నర్వ్, ఎస్. రేర్లీ, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. రేర్లీ రావాలి, మైటీలీ రావాలి, ఇది వర్బ్. వి డూ హ్యాడ్ రాదు. స్కేర్స్లీ రావాలి, ఇది కూడా కాదు. ఆన్సర్ ఇస్ 1. వి హార్డ్లీ హ్యాడ్ ద నర్వ్. మా దగ్గర నర్వ్ లేదు, మజిల్ లేదు, ఈవెన్ టు రిసీవ్ స్వార్డ్ కట్స్. మొత్తం దెబ్బలు తినడానికి కూడా మా దగ్గర అంటే ధైర్యం లేదు అంటున్నాడు. Mr. Chamberlain had given only a short time to the subcontinent. If Srinagar to Cape Comorin is 1900 miles, Durban to Cape Town is not less than 1100 miles, and Mr. Chamberlain had to cover the long distance at hurricane speed. From Natal, he has hastened to the Transvaal. I had to prepare the case for the Indians there as well and dash it to him. Case prepare cheyalannadu. Had to prepare the case for the Indians there as well, dash to him. కేస్ ప్రిపేర్ చేయాలంటే ఆయన తర్వాత ఏం చేయాలి, అండ్ ఇట్ త్రూ హిమ్, నో. అండ్ పర్మిట్ ఇట్ టు హిమ్, సబ్మిట్ అయ్యే ఛాన్స్, సబ్మిట్ ఇట్ టు హిమ్. కేస్ అన్నాడు, డిపాజిట్ ఇట్ టు హిమ్, ఫిల్ ఇట్ టు హిమ్. ఆన్సర్ ఇస్ 3rd one. ఆథర్ ఏం చెప్తున్నాడు అంటే నేను చాలా డిస్టెన్సెస్ కవర్ చేయాలి, నేను కేసు ప్రిపేర్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అతనికి అన్నాడు. 3rd one. But how was I to get to Pretoria? Pretoria కి ఎలా వెళ్ళాలి? Our people there were not in a position to dash the necessary legal facilities.
మన పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఎప్పుడు వచ్చినా ఏం తీసుకుంటాం V1 ఆర్ నౌన్ తీసుకోవాలి. నాట్ ఇన్ ఎ పొజిషన్ టు సెక్యూర్ ద నెసెసరీ ఫెసిలిటీస్. ప్రొక్యూర్ అంటే గెట్ సంథింగ్ విత్ డిఫికల్టీ, కష్టంగా తీసుకొచ్చేదాన్ని ప్రొక్యూర్ అంటాం. టు పుల్ ద ఫెసిలిటీస్, నో. బ్రింగ్ ద ఫెసిలిటీస్ వస్తువులు కాదు తీసుకురావడానికి, వస్తువు అంటే తీసుకురావచ్చు, ఫెచ్ ద వాటర్, ఫెచ్ ద బాటిల్. బై ద ఫెసిలిటీస్, నో. Secure the facilities or procure the facilities? Answer is procure, to get the facilities, legal facilities, for my getting to them in time. The war had reduced the Transvaal to howling wilderness. There were neither provisions nor clothing available. Empty or closed shops were there, waiting to be dashed. మొత్తానికి empty closed shops ఉన్నాయి. empty closed shops ఉన్నాయి. They are waiting for what? ఎంటీగా ఉన్న క్లోజ్డ్గా ఉన్న షాప్స్ వేటి కోసం వెయిట్ చేస్తాయి? ఫిల్ చేసుకోవడానికి. దే ఆర్ వెయిటింగ్ టు బి రెప్లెనిష్డ్. రెప్లెనిష్ ఈజ్ నథింగ్ బట్ ఫిల్ సంథింగ్ అగైన్. ఫిల్ సంథింగ్ అగైన్. దే ఆర్ వెయిటింగ్ టు బి ఫెడ్. ఫెడ్ అంటే తినిపించడం. ఫీడింగ్ రిలేటెడ్ టు ఫీడ్, ఫెడ్, నో. దే ఆర్ వెయిటింగ్ టు బి బుక్డ్. షాప్స్ వర్ బుక్డ్, నో. షాప్స్ మే బి ఫిల్డ్, ఎంప్టీడ్. ఆల్రెడీ ఎంప్టీడ్ అన్నాడు కాబట్టి ఎంప్టీడ్. So they were waiting to be replenished or filled. Filled అంటే ఫస్ట్ టైం చేయడం, replenished అంటే refill. Already shops అంటున్నాడు కాబట్టి replenished is the answer, 1. Now comprehension passage, 21st question. As the Chief Minister of Gujarat, Narendra Modi why argued that the central government implemented schemes are at odds for the state governments? నరేంద్ర మోడీ చీఫ్ మినిస్టర్ అయిన గుజరాత్ చీఫ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ ఎందుకు ఆర్గ్యూ చేయడం జరిగింది? దేని విషయం మీద? సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ స్కీమ్స్ ఆర్ ఎట్ ఆడ్స్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్స్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్స్ కి సెట్ అవ్వడం లేదు ఎక్కడనో. అది ఎక్కడుందో చూద్దాం. నరేంద్ర మోడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ పారాగ్రాఫ్. As Chief Minister of Gujarat, Narendra Modi had often argued that the central government implemented schemes were at odds with the state's needs and priorities. ఏమని ఆర్గ్యూ చేశాడంటే స్టేట్కి అవసరమైన ఫెసిలిటీస్, స్టేట్కి అవసరమైన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో అవి సెంట్రల్ ఇచ్చే స్కీమ్స్ సెట్ అవ్వడం లేదు. For example, schemes that provided funds for electrification were at the best of limited value to Gujarat, since it had already achieved near 100% electrification. This state could have spent the money provided for such schemes more productively if allowed to use it for other purposes. ఏం ఎగ్జాంపుల్ చెప్తున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ కి స్టేట్ గవర్నమెంట్ ఎలక్ట్రిఫికేషన్ కోసం డబుల్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. గుజరాత్ లో ఆల్రెడీ 100% ఎలక్ట్రిఫికేషన్ ఉంది, కరెంట్ ప్రాబ్లమే లేదు అక్కడ. సెంటర్ దానికి ఎలక్ట్రిఫికేషన్ మాత్రమే ఖర్చు పెట్టిన డబ్బులు ఇస్తే అక్కడ ఆల్రెడీ ఫుల్ ఎలక్ట్రిసిటీ ఉండడం వల్ల ఆ డబ్బులు అక్కడనే ఆగిపోతున్నాయి. ఆ ఎలక్ట్రిఫికేషన్కి ఇచ్చిన డబ్బులు వేరే దానికి ఉపయోగించుకుంటే, వేరే ప్రాబ్లం మీద ఉపయోగించుకుంటే బెటర్ కదా అని చెప్పడం జరుగుతుంది. సో ఆప్షన్స్: because the central government was not paying the equal amount of funds for all the states, no. Because he, being from the opposition, want to criticize the steps taken by the central government and leave the impression on the general public mind that what a crook central government is, no. Because central government does not take in the picture of all the perspectives while allocating funds. Answer is third one. అందరినీ దృష్టిలో పెట్టుకొని అలొకేట్ చేయాల్సి ఉంటుంది. ఫోర్త్ వన్ చూసుకుంటే because he wanted more funds for filling cabinet members, no. Answer is third one answer. Next one, why Vasundhara Raje decided to join the views of Narendra Modi? ఈ వసుంధర రాజే నరేంద్ర మోడీ వ్యూస్ తో ఎందుకు జాయిన్ అయింది? Now here, in advancing this view, Modi was joined by other chief ministers such as Vasundhara Raje of Rajasthan, who argued that the vast numbers of central schemes further restricted their fiscal space because many of them required matching contributions by them from their otherwise untapped funds. సో మోడీ ఏదైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో ఆ వ్యాఖ్యలని సమ్మతిస్తూ సపోర్ట్ చేస్తూ రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ వసుంధర రాజే కూడా చెప్పడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో రెస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. రెస్ట్రిక్టెడ్ దర్ ఫిస్కల్ స్కీమ్స్.
ఫిజికల్ అంటే ఫైనాన్షియల్, వాళ్ళ ఫైనాన్షియల్ స్పేస్ ని రెస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. బీయింగ్ ఫ్రమ్ ద సేమ్ పార్టీ షీ హ్యాడ్ నో చాయిస్ బట్ టు జాయిన్ ద హ్యాండ్ ఇన్ హ్యాండ్ అవర్ పార్టీ లీడర్, నో. Vasundhara Raje and Narendra Modi had a hidden plan of going against any of the good initiatives taken by the government now. Vasundhara Raje was also facing the atrocities and Kruratwalu, Kiratakalu antam. Atrocities of central government and want to raise her voice, no. Vasundhara Raje being a chief minister of state of India where central schemes are restricted the physical space. Idi answer. They've given restricted the physical space of the state government, feels that is injustice part of central government. Answer is fourth one. The writer referred the PM's view of cooperative federalism. What do you understand by cooperative federalism? Cooperative federalism ela undo chuddam. PM view prakaram. I guess here. Two key factors have come together to dramatically alter this equilibrium. One, India now has a prime minister who was once a chief minister and strongly feels that cooperative federalism means greater fiscal and legislative for states. And two, by happy coincidence, the chairman and members of the 14th Finance Commission. ఇక్కడ చెప్పడం జరిగింది. ఏమంటున్నాడు అంటే ప్రైమ్ మినిస్టర్ ఒకప్పుడు చీఫ్ మినిస్టర్ గా ఉండే అతను ఏమని ఫీల్ అవుతున్నాడు అంటే కోఆపరేటివ్ ఫెడరలిజం మీన్స్ గ్రేటర్ ఫిజికల్ అండ్ లెజిస్లేటివ్ స్పేస్ ఫర్ స్టేట్స్. అంటే స్టేట్స్ కి లెజిస్లేటివ్ స్పేస్ ఇవ్వాలి, ఫిజికల్ స్పేస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలానే వేర్ ఎల్స్ హస్ ఇట్ గివెన్, ఇంకెక్కడైనా ఇవ్వడం జరిగిందా? ఇక్కడ ఇవ్వడం జరిగింది. Greater physical freedom combined with greater legislative freedom in areas covered by concurrent list of the constitution means states will need to play a more active role in designing their own programs and policies. Let's look at the options. And here also one more. As such, this change represents a step towards cooperative federalism. We will have a more complete picture of the re-emerging center-state relations this Saturday. Center-state relations అన్నాడు మొత్తానికి. It means a more prominent role for the center than states? No. It means the competitiveness between the center and state? No. It means more competitiveness among states? No. It means a sync and a relation, coming together, joining together. It means a sync in relation among the states? Yes. States center అన్నాడు కాబట్టి ఫోర్త్ వన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇట్ మీన్స్ సింక్ ఇన్ రిలేషన్ అమాంగ్ ద స్టేట్స్, ఓన్లీ స్టేట్స్ లో సింక్ ఉండాలి? నో. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్, స్టేట్స్ అండ్ సెంటర్. వాట్ డస్ ద రైటర్ మీన్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ స్కీమ్స్? వాట్ ఈస్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్? ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్, where is that earlier sentence? Okay, I'm reading from here. Okay, here I'm free. States will also have to do these ways that are more consistent with their priorities and not according to one size fits all schemes. By the same token, with a lower share in the divisible per the center's fiscal space will shrink, requiring a rethink of central and centrally sponsored schemes. Ante one size does not fit all. వన్ స్కీమ్ అందరికీ సెట్ అవ్వకపోవచ్చు, వన్ ప్రపోజల్ అందరికి సెట్ అవ్వకపోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. అందరి అవసరాల మేరకు సెట్ చేయాల్సి ఉంటుంది. Niti Aayog will make schemes that would be equally beneficial for all, maybe. Previously, the schemes were among transparent and object-oriented. Planning Commission were making schemes without considering crucial scenario in the same, maybe. Planning Commission was making more precise schemes, no. More precise schemes and one size does not fit all. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్. ప్లానింగ్ కమిషన్ ఏం చేస్తుంది అంటే స్కీమ్స్ తయారు చేస్తుంది, అందరినీ పట్టించుకోకుండా డైరెక్ట్ గా స్టార్ట్ చేస్తుంది. సో ఏం చేస్తుంది అంటే అందరినీ పట్టించుకోకుండా స్కీమ్స్ తయారు చేయడం వల్ల ఒకటే స్కీమ్ తయారు చేస్తుంది అందరికి సెట్ అవ్వాలని. వన్ సైజ్ డస్ నాట్ ఫిట్ ఫర్ ఆల్. Why the government did a 10% increase in devolution? Devolution means dispersal of power. Power into disperse, power ని ఇచ్చేస్తే devolution అంటాం. Why did
by the government, 10% increase. Where is 10% increase? I'm reading from here. Moreover, they have recognized the opportunity offered by Prime Minister at the helm, who truly believes in the power of states and their leaders. Accordingly, they have recommended that the starting 2015-16 states be awarded 42% of the disable pool to its revenues. This is a gigantic and unprecedented 10% jump in devolution. Predictably, the Prime Minister and his cabinet have accepted this bold recommendation of the 14th Finance Commission. What implication does this change have? దీనివల్ల ఏమవుతుంది? For starters with a large, okay, 10% devolution అన్నాడు. ఎందుకు చేశాడు అంటే he truly believes in the power of states. ఇంక్రీజ్ ఎందుకు చేశాడు? 10% జంప్ ఇంక్రీజ్ ఎందుకు చేశాడు అంటే స్టేట్ కి పవర్ ఇద్దామని చెప్పేసి అండ్ వాళ్ళ యొక్క స్టేట్ యొక్క లీడర్స్ కి పవర్ ఇవ్వాలని. టు ట్రాన్స్ఫర్ ఫండ్స్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ స్టేట్స్ మేబీ. షెడ్ ఆఫ్ ద ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ నో. టు మేక్ స్టేట్ మోర్ సెల్ఫ్ డిపెండెంట్ మేబీ. టు ఇంక్రీజ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ అథారిటీ ఆన్ స్టేట్స్ మేబీ. టు అపీజ్ నో. ఆన్సర్ కెన్ బి 1. సెల్ఫ్ డిపెండెంట్ నో. టు ఇంక్రీజ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ అథారిటీ ఆన్ స్టేట్స్ ఆన్సర్ 3 or 4 లో అవుతుంది. స్టేట్స్ ని సెల్ఫ్ డిపెండెంట్ చేయాలనుకుంటున్నాడు, ఇంకా సెల్ఫ్ డిపెండెంట్, లేదంటే ఇంక్రీజ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ అథారిటీ. ఆన్సర్ ఇస్ 4th one. అథారిటీని ఇంక్రీజ్ చేయడానికి స్టేట్స్ మీద. వాట్ ఈస్ ద డ్రాస్టిక్ చేంజ్ ఆఫ్ ద పాలసీ ఇన్ నీతి ఆయోగ్ ఫ్రమ్ దట్ వాజ్ ఇన్ ప్లానింగ్ కమిషన్? ఏం మార్పు జరిగిందన్నమాట ప్లానింగ్ కమిషన్ తో కంపేర్ చేస్తే నీతి ఆయోగ్ వల్ల ఏం చేంజ్ జరిగింది? డ్రాస్టిక్ చేంజ్. Here, one might ask, where does Niti Aayog fit into this story? I'm tempted to stay in replacing the Planning Commission by Niti Aayog. Prime Minister Modi may have anticipated the 14th Finance Commission. Under the previous regime, the center was often seen as a giver and states as recipients. అయితే ఫైనాన్స్ కమిషన్ ప్రకారం సెంటర్ ఏమో గివర్ లాగా, స్టేట్స్ ఏమో రిసీవర్స్ లాగా ఉండేవంట. దేర్ బై మేకింగ్ ద లాటర్ ఫీల్ దట్ దేవర్ లెస్ దెన్ ఈక్వల్ పార్ట్నర్స్. అయితే దానివల్ల ఏమైందంటే స్టేట్స్ ని తక్కువగా చూడడం జరిగిందంట, ఈక్వల్ పార్ట్నర్స్ కాదు అని. In replacing the Planning Commission by Niti Aayog, the Prime Minister sought to change that equation and forge an equal relationship between the two sides. As such, this change represents a step towards cooperative. అయితే నరేంద్ర మోడీ నీతి ఆయోగ్ తేవడం వల్ల ఏమైంది అంటే సెంటర్ స్టేట్ రెండు గివర్ అండ్ రిసీవర్ రెండు ఈక్వల్ కాంబినేషన్ తీసుకురావడం జరిగింది. Now states will have equal equation in the center. Yes. States will have more financial freedom. Maybe. Center has given the responsible states to draft every scheme. No. Answer 1, 2. 4th one is the answer. 1 and 2. Entrenched. Entrench is nothing but settle an attitude. Settle or establish అని చెప్పుకోవచ్చు. Settle or establish an attitude, idea or belief or habit అని కూడా చెప్పుకోవచ్చు. ఒక హ్యాబిట్ ని కానీ ఒక ఐడియాని కానీ ఎక్కువ రోజుల నుంచి అలానే సెటిల్ చేయడం, ఎస్టాబ్లిష్ చేయడం. వేర్ ఇస్ దట్ ఇన్ ద కాంటెక్స్ట్? Where is this entrenched? Here. Nevertheless, this system has remained entrenched. ఈ సిస్టమ్ అలానే ఎంట్రెంచ్ అయ్యి ఉంది. డిసార్గనైజ్ నో. మనకి ఏం కావాలి? సేమ్ మీనింగ్ కావాలి. డిసార్గనైజ్ నెగటివ్ మీనింగ్ నో. అన్సెటిల్ నో. ఎస్టాబ్లిష్ ఎస్. వీకెన్ నెగటివ్. డిస్వేడ్ ఆపోజిట్ పర్సువేడ్. డిస్వేడ్ జనరల్ మీనింగ్ ఏమో డిస్కరేజ్. దిస్ ఇస్ ద మీనింగ్. Opposite is persuade. Persuade and convince or encourage. Answer is establish. Helm అంటే స్టీరింగ్ రిలేటెడ్, లీడర్ రిలేటెడ్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే హెల్మ్కి ఇంకో మీనింగ్ ఉంటుంది, హెల్మెట్ ని కూడా హెల్మ్ అంటాం. Where is that helm? Here helm is given. Moreover, they have recognized the opportunity offered by Prime Minister at the helm, who truly believes in the power of states. At the helm,
At the reign and the kingdom, yes. Bottom, no. Last, large, middle, no. Answer is reign. Hitherto direct meaning is till now or until now అంటాము. Second one is the answer, same in meaning. Devolution అంటే ఏమనుకున్నాం ఇందాక 10% jump in devolution. 10% jump in devolution. Devolution is nothing but dispersal of power. First one, yes, control of power, bound by power, easing of power, period of power. Answer is 1. Okay, that's all about now. Thank you for your participation.